అందరికీ నమస్కారం. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రోజులు రాబోయే ముందు 10 సంకేతాలు. ధనవంతులు అవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే. అయితే మనం ధనవంతులు అవడానికి ముందు కొన్ని గుర్తులు మనకి కనపడతాయి. గుర్తులు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూడండి. ఇంకా ఏంటి అంటే లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు. ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో ఆ ఇంట్లో దాన ధాన్యాలకు ఎప్పుడు కొరత ఉండదు. వారి జీవితంలో సుఖ సంతోషాలు కలిగి ఉంటారు. ప్రతి దినము శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి పూజ చేసినా కానీ ధనం వస్తుంది. అదే రీతిగా ఈ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధనధాన్యాలతో పాటు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. అలాంటి వారు కీర్తి ప్రతిష్టలు నలువైపులా వ్యాపిస్తాయి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప మెండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలా రావడానికి ముందు శుభ సంకేతాలు కనిపిస్తాయి. అలా మీకు కూడా కనిపిస్తే మీకు కూడా మంచి జరుగుతుందని అర్థం. మొదటి సంకేతం ఏంటంటే అనుకోకుండా మీ ఇంట్లోకి నల్ల చీమలు వచ్చి వరుస కట్టి ఏమైనా తినడానికి మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని, ధన ప్రాప్తి కలుగుతుందని సంకేతం. అలాగే అనుకోకుండా నల్ల చీమలు కనిపిస్తే అది కూడా శుభ సంకేతమే. మీ ఇంట్లో లాభదాయకమైన మార్పు జరుగుతుంది అని అర్థం. అలాగే మీ కుటుంబానికి మేలు జరుగుతుందని అర్థం. అంతేకాకుండా ఆ కాలం ఉన్నంత వరకు లాభం వస్తూనే ఉంటుంది అని రావడం శుభసూచికంగా భావించి అవి వస్తున్నంత వరకు పిండి పదార్థం పంచదార వేసి పెడుతూ ఉండాలి. రెండవ సంకేతం ఏంటంటే 2 పక్షులు తమ గూడు ఒకే చెట్టు మీద కట్టుకోవడం మన ఇళ్లలో కూడా చూస్తాము. మరియు తేనె తట్టు కట్టడం, అలాగే పురుగు గూడు కట్టడం, అలాగే పక్షి గూడు కట్టడం శుభ సంకేతాలుగా కనిపిస్తాయి. వాస్తుశాస్త్రంలో పక్షి పురుగు గూడు కట్టుకోవడం శుభదాయకం అని రాయబడింది. మీ ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం చాలా శుభం. అప్పుడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. మూడో సంకేతం ఏంటి అంటే మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటికి వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బల్లి ఇంట్లో కనిపించడం శుభదాయకం అని చాలా తక్కువ మందికి తెలుసు. శాస్త్రాలలో బల్లిని లక్ష్మీదేవి రూపంగా వర్ణించబడింది. అందుకే బల్లి ఇంట్లో కనపడడం శుభదాయకం అని చెప్పాలి. మరియు మీ పూజా గదిలో బల్లి పడినప్పుడు సౌభాగ్యం అనుకోవాలి. ఎందుకంటే అది ఆశ్చర్యకరమైన ఫలము దొరుకుతుంది. బల్లిని చాలామంది అశుభంగా భావిస్తారు. బయటకు వెళ్ళగొట్టడానికి ఉపాయం వెతుకుతూ ఉంటారు. కానీ ఇంట్లోకి బల్లి రావడం శుభదాయకం. అలాగే 3 బల్లులు కనపడటం కూడా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని సంకేతం. దీపావళి రోజు బల్లిని తులసి కోట దగ్గర కనిపిస్తే ఇంకా శుభం సూచికం, అపారమైన ధన సూచికం అని అర్థం. ఇంకా 4వ సంకేతం మామూలుగా మన అరచేతిలో అరికాళ్ళలో దురద రావడం మనం పట్టించుకోము. కానీ మన పెద్దలు అంటారు అరికాళ్ళు అరచేతిలో దురద రావడం అశుభ సూచికాలు అని. కానీ మనం ఆ విషయం అంతగా సాముద్రిక శాస్త్రంలో, శకుని శాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా ఈ విషయం చెప్పబడింది. అరచేతిలో దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలగవచ్చు, లేక ధనము వల్ల హాని కూడా కలగవచ్చు. ఇక్కడ మనం ఏ చెయ్యి దురద పెడుతుంది, ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఎడమ చెయ్యి దురద పెడితే ధనప్రాప్తి కలుగుతుంది అంటే తొందరలోనే ఎక్కడి నుంచి అయినా ధనప్రాప్తి కలుగుతుందని తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఎడమ చెయ్యి దురద వచ్చినప్పుడు ఖచ్చితంగా ధనప్రాప్తి కలుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 5వ సంకేతం ఏంటి అంటే కలలో చీపురు, గుడ్లగూబ, పిల్లను గ్రోవి, ఏనుగు, శంఖం, బల్లి మరియు ముంగీస, నక్షత్రం, పాము కనిపిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. ఇంకా 6వ సంకేతం ఏంటి అంటే ఉదయం సాయంత్రం శంఖం ఊదిన శబ్దం వస్తే ఇది లక్ష్మీదేవి ఆగమనం అని గ్రహించాలి. ఇంకా 7వ సంకేతం ఏంటి అంటే ఎప్పుడైనా మీరు ఇంటి నుంచి ఎక్కడికన్నా బయలుదేరినప్పుడు మీకు చెరుకు ఎదురైతే మీకు ధన ప్రాప్తి కలుగుతుంది.
ఇంకా 8వ సంకేతం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అంటారు. గుడ్లగూబ గురించి అందరూ అనేక విధాలుగా చెప్పుకుంటారు. గుడ్లగూబను రాత్రులు రాజు అని కూడా అంటారు. మంచి చెడుల గ్రహింపు కూడా తెలుస్తుంది. శకుని శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపించడం శుభ సూచకం మరియు కొన్ని చోట్ల అశుభ సూచకం అంటారు. మరియు మనం ఎప్పుడైతే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ కనిపించినప్పుడు ధన సంకేతం అని గుర్తించాలి. ఇంకా 9వ సంకేతం ఏంటి అంటే, మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు కుక్క నోటిలో నుంచి శాకాహారం కానీ రొట్టెలు కానీ నోటితో పట్టుకొని కనపడితే మనకి ధన ప్రాప్తి కలుగుతుందని గ్రహించాలి. ఇంకా 10వ సంకేతం ఏంటంటే, మీరు బయటికి వెళ్ళినప్పుడు ఊడ్చేవారు కనపడితే ఇలా ఎన్ని దినాలు కనపడినా దీనిని మీకు ధనప్రాప్తి కలుగుతుందని గ్రహించాలి. కలలు కనడం సామాన్యమైన విషయమే. కలలు అందరూ కంటారు. రాత్రులు కలలు బాగా వస్తూ ఉంటాయి. చెడు కలలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే మంచి కలలు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని భయము కలిగించేలా ఉంటాయి. రాత్రులు చూసిన జీవితం అలా ప్రభావితం చేస్తుంది. శుభ సంకేతం కలిగిస్తుంది. హిందూ మతంలో చీపురు గురించి ఎంతో ప్రాముఖ్యమైన గ్రహింపు ఉంది. ఆ చీపురును అశుభంగా భావిస్తారు. అలాగే చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. ఇలాంటి కళలు మీకు వచ్చినట్లయితే మీకు ధన ప్రాప్తి కలుగుతుందని గ్రహించాలి. ఇలాంటి 10 సంకేతాలు ఎవరికైతే కనిపిస్తాయో వారికి ఖచ్చితంగా ధన ప్రాప్తి కలుగుతుందని గ్రహించాలి. కాబట్టి ఈ సంకేతాలు ఎవరికైతే కనిపించాయో వారు అర్థం చేసుకోండి, మీకు ధనలాభం కలుగుతుందని. కాబట్టి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రోజు ఫాలో అవుతూ ఉండండి.